సైంటిస్టులు ఎప్పుడూ ఏదో ఒక కొత్త రీసెర్చ్లో బిజీగా ఉంటారు. ఇది మనందరికీ తెలుసు. కానీ కొన్ని రీసెర్చ్ల వల్ల మనుషులు కూడా అంతరించిపోయే ఛాన్సెస్ చాలా వరకే ఉన్నాయి. జురాసిక్ పార్క్ సినిమా సైంటిస్టులు అంతరించిపోయిన డైనోసార్స్ డిఎన్ఏతో రీసెర్చ్ చేయడం ఎంత ప్రమాదకరమో చాలా క్లియర్గా చూపించింది. కానీ ఎప్పుడు ఏదో ఒక ఆశ్చర్యపరిచే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే శాస్త్రవేత్తలకు ఇలాంటి ప్రమాదాలు ముందే తెలిసినా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ల వల్ల అంతరించిపోయిన కొన్ని జంతువులు మళ్ళీ ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఆ జంతువులన్నిటినీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు జస్ట్ అలాంటి 10 జంతువులను మాత్రం చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి ఇంకొన్ని జంతువులను చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. 100% పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తా. అండ్ మీరు ఇలాంటి మరెన్నో క్రేజీ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకూడదు అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, సైబీరియన్ ఎలాస్మోథెరియం లేదా సైబీరియన్ యూనికార్న్. సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే అంతరించిపోయిన జంతువుల ఎముకలలో ఉండే డిఎన్ఏతో ఇప్పుడు బ్రతికే ఉన్న అదే జంతువు జాతికి సంబంధించిన ఒక ఆడ జంతువు అండంతో క్రాసింగ్ చేయించి ఆ అంతరించిపోయిన జంతువును మళ్ళీ భూమికి తీసుకురావచ్చు. సైంటిస్టులు దీనిపైనే వారి రీసెర్చ్ను కొనసాగిస్తున్నారు. అలా వాళ్ళు భూమిపైకి భవిష్యత్తులో తీసుకురాబోతున్న జంతువులలో ఈ సైబీరియన్ ఎలాస్మోథెరియం కూడా ఒకటి. వీళ్ళు చాలామంది యూనికార్న్స్ని సినిమాస్లో లేదా ఫెయిరీ టేల్స్లో చూసి ఉంటారు. కానీ రియల్గా అలాంటి జంతువు భూమి మీద ఇప్పటి వరకు లేనేలేదు. బట్ ఈ సైబీరియన్ ఎలాస్మోథెరియంని యూనికార్న్ అని పిలవచ్చు. ఎందుకంటే యూనికార్న్ అంటే ఒకే కొమ్ము ఉన్న జంతువు అని అర్థం. బట్ ఇది గుర్రం జాతికి చెందింది కాదు, రైనోసర్ల జాతికి చెందిన జంతువు. యురేషియా ప్రాంతానికి చెందిన ఈ జంతువు 29,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. రీసెంట్గా జరిపిన తవ్వకాలలో ఆ జంతువులలో ఒక దాని డెడ్ బాడీ బయటపడింది. ఆ జంతువు పూర్తిగా మంచుతో కప్పబడింది కాబట్టి చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలైనా శరీరం చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి ఈ జంతువులను మళ్ళీ బ్రతికించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 2, సాబర్ టూత్ టైగర్స్. అంతరించిపోయిన జంతువులలో ది మోస్ట్ ఫేమస్ జంతువు మమ్మూత్ అయితే సెకండ్ ఫేమస్ ఈ సాబర్ టూత్ టైగర్ అని చెప్పొచ్చు. ఈ సాబర్ టూత్ టైగర్ మనకు ఐస్ ఏజ్ మూవీలో డియాగో అనే క్యారెక్టర్తో చాలా పరిచయం. ఈ జంతువులు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. ఇవి అంతరించిపోవడానికి మనుషులే కారణం. సో వీటికి మళ్ళీ పునర్జీవం పోసి క్షమాపణలు చెప్పుకోవాలనుకుంటున్నారు మన శాస్త్రవేత్తలు. మంచులో మునిగిపోయిన ఈ సాబర్ టూత్ టైగర్ జీన్స్ని సైంటిస్టులు సంపాదించగలిగితే ఆఫ్రికా ఆడసింహం అండంతో క్రాసింగ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు జంతువుల క్యారెక్టరిస్టిక్స్ ఒకేలా ఉంటాయి. నెంబర్ 3, ది ఐరిష్ ఎల్క్ లేదా జాయింట్ ఎల్క్. సెర్విడై ఫ్యామిలీకి చెందిన ఈ ఐరిష్ ఎల్క్ని జాయింట్ ఎల్క్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది జింకల జాతికి చెందిన కూడా వాటిలాగా కాకుండా చాలా పొడుగ్గా ఉంటాయి. దాదాపు 6.5 అడుగుల ఎత్తు ఉండే ఈ జంతువులు జింకలకు పూర్వీకులు అని చెప్పొచ్చు. ఈ జంతువులు 10 నుంచి 13,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. ఇవి యురేషియా మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతాలలో ఎక్కువగా జీవించాయి. కానీ వీటి ఫాజిల్స్ ఐర్లాండ్లోని పీట్ల్యాండ్స్లో దొరికాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. సైంటిస్టులు వీటిని తిరిగి భూమిపైకి తీసుకురాబోతున్నారు. వాళ్ళు ఇప్పుడు బ్రతికే ఉన్న జింకలలో ఇంచుమించుగా ఈ అంతరించిపోయిన ఎల్క్ క్యారెక్టరిస్టిక్స్తో మ్యాచ్ అయ్యే జింక కోసం వెతుకుతున్నారు. ఆ జింక వాళ్లకు దొరికితే అంతరించిపోయిన ఈ ఐరిష్ ఎల్క్ని త్వరలోనే చూస్తాం. నెంబర్ 4, డోడో. డోడో ఒక ఎగరలేని పక్షి, బట్ వీటికి రెక్కలుంటాయి. ఇవి ఇండియన్ ఓషన్లోని మరూటియస్ దీవి యొక్క స్థానిక పక్షులు. అంతరించిపోయిన జంతువులలో డైనోసార్లు, మమ్మతులు ఎలా ఫేమస్, అంతరించిపోయిన పక్షులలో ఈ డోడోలు అంతే ఫేమస్. ఈ డోడోలు అంతరించిపోవడానికి కూడా మనుషులే కారణం. మనుషులు వాటి ప్రాంతానికి రానని రోజులు డోడోలు సంతోషంగా జీవించేవి. ఎప్పుడైతే మనుషులు వాటి ప్రాంతంలోకి వచ్చారో అప్పటి నుండి ఈ డోడోలను వారి స్వార్థానికి ఉపయోగించుకోవడం, చంపడం మొదలుపెట్టారు. అంతేకాదు, మనుషులు వాళ్ళతో పాటు తెచ్చుకున్న జంతువులు డోడోలు ఉంటున్న గూళ్లను పాడు చేశాయి. త్వరగా పరిగెత్తలేని, ఎగరలేని ఈ పక్షులకు రాను రాను ఆహారం కూడా కరువైపోయింది. సో అలా ఈ డోడోలు 17వ శతాబ్దంలో అంతరించిపోయాయి. అంటే చాలా రీసెంట్గా అని చెప్పొచ్చు. లాస్ట్ డోడో పక్షి 1662లో చనిపోయింది. సైంటిస్టులు డోడోల దగ్గరి బంధువైన పావురంతో డిఎన్ఏ క్రాసింగ్ చేసి ఈ డోడోలను తిరిగి బ్రతికించబోతున్నారు. నెంబర్ 5, మర్సుపియల్స్ లేదా తస్మేనియన్ వూల్వ్స్. చివరి మర్సుపియల్ వూల్ఫ్ని మే 13, 1930లో చంపారు. కానీ 1999లో సిడ్నీలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉన్న మర్సుపియల్ వూల్ఫ్ ఫాజిల్స్ నుండి జీన్స్ని తీసి ఈ జంతువును బ్రతికించాలనుకున్నారు. కానీ దాని డిఎన్ఏ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ 2002లో సస్పెండ్ చేశారు. కానీ 2005లో అతి కష్టం మీద ఆ డిఎన్ఏను బాగు చేసి జీన్స్ను సేకరించగలిగారు. ఇప్పుడు ఎలుకతో ఆ జీన్స్ క్రాసింగ్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు సైంటిస్టులు. నెంబర్ 6, ఉరాక్స్. ఉరాక్స్ అనే ఈ మ్యామల్ని 10,000 సంవత్సరాల క్రితం మన ఇండియన్స్ ఇంకా యురేషియన్స్ వ్యవసాయం కోసం ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడున్న అన్ని రకాల పశువులకు ఈ ఉరాక్స్ తాత అని చెప్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ జంతువు 17వ శతాబ్దంలో అంతరించిపోయింది. చివరి ఉరాక్స్ అనారోగ్యంతో చనిపోయింది. సో సైంటిస్టులు కొన్ని యూరోపియన్ పశువులను ఉపయోగించి ఈ ఉరాక్స్ని మళ్ళీ బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 7, ది కరోలినా ప్యారకీట్. కరోలినా ప్యారకీట్ అనే ఈ పక్షి నార్త్ అమెరికాలో ఎక్కువగా జీవించేది.
ఇవి చాలా అందంగా ఉండే పక్షులు కాబట్టి వాటి ఈకలను ఆడవాళ్లు పెట్టుకునే టోపీలకు ఉపయోగించేవాళ్ళు. సో అలా ఈ పక్షులను వాటి ఈకల కోసం వేటాడడం మొదలుపెట్టారు. సో 1939 వచ్చేసరికి ఈ పక్షులు భూమిపైనే లేకుండా అంతరించిపోయాయి. అయితే సైంటిస్టులు న్యూయార్క్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ఈ పక్షి ఎగ్షెల్ నుండి DNA శాంపిల్స్ని తీసి ఫీమేల్ బ్లాక్ హెడెడ్ ప్యారెట్తో మ్యాచ్ చేసి ఈ అంతరించిపోయిన పక్షికి ప్రాణం పోయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు తిరిగి బ్రతికించినా మళ్ళీ వాటిని వేటాడి అంతరించిపోయేలా చేస్తారని చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. నంబర్ 8 ఐవరీ బిల్డ్ వుడ్ పెకర్. ఈ వడ్రంగి పక్షి అంతరించిపోలేదు, కానీ అంతరించిపోయే పక్షుల లిస్టులో ఉంది. కేవలం 3 లేదా 4 పక్షులు ప్రెసెంట్ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎలాగైనా ఈ పక్షులను కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. నంబర్ 9 మెమ్మోత్. అంతరించిపోయిన జంతువులను బ్రతికించే విషయానికి వస్తే ఈ మెమ్మోత్లదే ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మనుషులను ఈ మెమ్మోతులు ఎంతలా అట్రాక్ట్ చేశాయంటే అందుకోసమే వాటి గురించి మన పూర్వీకులు కథలుగా రాసుకున్నారు. అంతేకాదు ది మోస్ట్ ఫేమస్ ఎక్స్టింక్టెడ్ యానిమల్ కూడా ఇదే. అండ్ మనందరికీ తెలిసిన ది మోస్ట్ పాపులర్ కార్టూన్ మూవీ ఐస్ ఏజ్లో హీరో కూడా మ్యానీ అనే ఈ మెమ్మోతే. అయితే వేరే అంతరించిపోయిన జంతువులతో పోల్చితే ఈ మెమ్మోత్లను బ్రతికించడం చాలా ఈజీ అంట. ఎందుకంటే ఆర్క్టిక్ ఓషన్లో ఉన్న వ్రాంగల్ దీవిలో చాలా రీసెంట్గా చనిపోయిన మెమ్మోత్ బాడీ దొరికింది. 4300 సంవత్సరాల క్రితం చనిపోయిన ఈ మెమ్మోత్ ఐస్తో కప్పబడింది కాబట్టి దాని బాడీ పార్ట్స్ అన్నీ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయబడ్డాయి. సో సైంటిస్టులకు చాలా జెనెటిక్ మెటీరియల్ దొరికినట్టే. సో ఈ జెనెటిక్ మెటీరియల్తో ఆఫ్రికన్ ఫీమేల్ ఎలిఫెంట్ ఎగ్తో క్రాసింగ్ చేసి మెమ్మోత్లకు తిరిగి ప్రాణం పోసే ప్రాసెస్ ఆల్రెడీ మొదలుపెట్టినట్టు సైంటిస్టులు చెప్పారు. అండ్ లాస్ట్ నంబర్ 10 ది కాస్పియన్ టైగర్స్. ఈ కాస్పియన్ పులులు మన ఇండియన్ టైగర్స్ కన్నా చాలా పెద్దవి. ఇవి ఎక్కువగా టర్కీ, సెంట్రల్ ఏషియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలలో జీవించేవి. కానీ 1960 వరకు ఇవి పూర్తిగా భూమి మీద నుండి అంతరించిపోయాయి. సో సైంటిస్టులు త్వరలోనే ఈ కాస్పియన్ టైగర్స్ని భూమి మీదకి తీసుకురాబోతున్నారు. సో గైస్ చూశారు కదా, ఇవి మన భవిష్యత్తులో చూడబోతున్న అంతరించిపోయిన జంతువులు. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.